హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు నమోదు కానున్నాయి. అయితే చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉంటుంది. కొన్ని జిల్లాల్లో ఏ జిల్లాల్లో వర్షాలు నమోదవుతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడడంతో ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాలో పూర్తి స్థాయిలో పొడి వాతావరణం కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు కూడా పెరగనున్నాయి. అయితే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మాత్రం పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, ఆ తర్వాత రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. ఇక ఆ తరువాత మనకి తెలంగాణ వ్యాప్తంగా కూడా పొడి వాతావరణమే కొనసాగుతుంది. మళ్ళీ చలి తీవ్రత అనేది మొదలవుతుంది తెలంగాణ జిల్లాలో. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రాంతంలో కనిష్ట స్థాయికి తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో ఇవాళ రేపట్లో తేలికపాటి వర్షాలు ఉంటాయి. దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా కూడా పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు. హైదరాబాద్ నగర ప్రాంతం, పంజాగుట్ట, నాంపల్లి, జిహెచ్ఎంసి, వనస్థలీపురం, ఖైరతాబాద్, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.